అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే, మనిషిలో సిన్సియారిటీ కమిట్మెంట్ ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, పనులు జరుగుతాయి. అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవే తేడా. రెండో సబ్జెక్ట్ లేకపోతాం, భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి.